హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ట్రై చేసే ఆనియన్ పకోడీ కంటే ఒక్కసారి ఇలా దొండకాయ పకోడీ ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఈవినింగ్ మీరు మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయాలని అడుగుతారండి. ఈ దొండకాయ పకోడీ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 15-20 మినిట్స్‌లో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌గా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. వీటిని సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. ఈ పకోడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెండండి. అందులో ఒకటి దొండకాయలు, 2 ఆనియన్స్. దొండకాయల్ని నిలువుగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోండి. ఆనియన్స్ కూడా నిలువుగా, పొడుగ్గా కట్ చేసి తీసుకోండి. ఇలా మనం సన్నగా కట్ చేసిన దొండకాయల్ని అండ్ ఆనియన్స్‌ని ఒక మిక్సీ బౌల్‌లో వేసుకొని కేవలం ఒక్క నిమిషం మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఎక్కువసేపు అస్సలు అవసరం లేదండి. ఒక్క నిమిషం మాత్రం సరిపోతుంది. ఇలా మనం ఒక్క నిమిషం మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అక్కడక్కడ కట్ అయిపోయి మనం కలుపుతున్న పిండి వీటికి బాగా అంటుకుంటుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తాయి పకోడీలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ దొండకాయ అండ్ ఆనియన్స్ ముక్కల్ని ఒక బౌల్‌లో వేసుకొని బాగా స్క్వీజ్ చేస్తూ కలపండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అండ్ 3, 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని, అంటే మీ రుచికి సరిపడా ఉప్పుని ఇందులోనే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 1 లేదా 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని అందులో వేసి మళ్ళీ బాగా స్క్వీజ్ చేస్తూ కలపండి. ఇందులో వేసిన ఉప్పు, కారం ఈ ముక్కలకి బాగా పట్టేలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా శనగపిండి వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొద్దిగా వేసి కలుపుకోండి. ఒకేసారి పిండి మొత్తం వేస్తే పిండి ఎక్కువైపోతుందండి. సో, పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా మీరు తీసుకున్న దొండకాయ ముక్కలు అండ్ ఆనియన్ ముక్కలకు సరిపడా కొద్దిగా కలుపుకోండి. ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటరే మనకు సరిపోతాయి. దొండకాయలు అండ్ ఆనియన్స్‌లో కొంత మాయిశ్చర్ ఉంటుంది కదా! అదే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్‌ని యాడ్ చేసుకోండి. కావాలంటే దీన్ని మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పిండిని ఒక 5 మినిట్స్ కలిపి అలా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి. ఒకవేళ ఈ పిండి ముద్ద బాగా ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తే అందులో మిగతా పిండిని పకోడీలాగా స్ప్రెడ్ చేస్తూ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం తీసుకొని ఒక సెపరేట్ బౌల్‌లో వేసుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి మిగతా పిండిని ఈ ఆయిల్‌లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిండిని ఆయిల్‌లో వేస్తున్నప్పుడు మొత్తం ఒకే దగ్గర కాకుండా బాండీ మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత వీటిని ఒకవైపు నుంచి ఇంకో వైపు తిప్పుతూ అన్ని వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. అప్పుడే అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి. ఇలా మిగతా పిండిని మొత్తాన్ని కూడా ఆయిల్‌లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఉండే దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చివరగా 3, 4 పచ్చిమిర్చిని, అలాగే 2 రెబ్బల కరివేపాకుని ఇదే ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే.